ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. ఒకరికి మందు పిచ్చి, ఒకరికి పేకాట పిచ్చి, ఇంకొకరికి పదవి పిచ్చి. ఇప్పుడు ఆ పిచ్చి పట్టినట్టుంది ఈ బాబు గారికి. ఫుల్ క్లారిటీగా కనిపిస్తున్నారు. ఎన్నికలు అయిపోయాక ఎవరికి వాళ్ళు రెక్కలేసుకుని విదేశాలకి ఎగిరి వెళ్ళిపోయారు. కానీ చంద్రబాబు మాత్రం రిజల్ట్స్ వచ్చేసి తాను సీఎం అయిపోయినట్టు భావిస్తున్నారు. కల్లో సీఎం అంటే లైట్ తీసుకోవచ్చు, కానీ ఆ పిచ్చి కాస్త నిజంలో జరిగిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు. అందుకే బిల్లులు పెండింగులు కట్టొద్దు అని, తాను చెప్పే వరకు ఏ పని చెయ్యొద్దు అని ఆదేశాలు జారీ చేసేస్తున్నారు. టీడీపీ అనుకూల పత్రికలు కూడా చంద్రబాబు సీఎం అయిపోయినట్టుగానే కథనాలు రాస్తున్నాయి. అలాగే ఏపీ ఈఆర్సీ కర్నూలు వద్దని చెప్తున్నారు. ఇదే కాకుండా చంద్రబాబు యూపీఎస్సీకి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ వాయిదా వేయాలని అందులో కోరారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని, ఎన్నికల కోడ్ ఇంకా ఉంది కాబట్టి ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ సరికాదని పేర్కొన్నారు. సీఎంఓలో ఉన్న వారికే పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు. కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని విమర్శించారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ జాబితాను పునఃపరిశీలించాలని చంద్రబాబు యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఇలా చంద్రబాబు తనకేమనిపిస్తే అవి చేసుకుపోతున్నారు.